తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు నట్టికుమార్ గారు ఉన్నారు. ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇష్యూ నాగ చైతన్య గారు శోభిత ఎంగేజ్మెంట్ నిన్న జరిగిన దగ్గర నుంచి కూడా వేణుస్వామి వాళ్ళ జాతకం చెప్తానని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ జాతకం చెప్పడం జరిగింది. 2027లో వాళ్ళు విడిపోతారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, పెళ్లి జరగలేదు ఇంకా. బట్ ఈ రకంగా జాతకాలు చెప్పడం ఎంతవరకు కరెక్టు? అలానే సినిమా ఇండస్ట్రీ పైన ఏది జరిగినా కానీ సినిమా ఇండస్ట్రీ మనుషులపైన మాట్లాడడానికి వేణుస్వామి ముందుంటారు. సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నట్టికుమార్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. వేణుస్వామి నిన్న ఎంగేజ్మెంట్ జరిగిన నాగ చైతన్య శోభితలపైన జాతకం ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. 2027లో ఖచ్చితంగా వీళ్ళు విడిపోతారు, ఒక అమ్మాయి వల్ల విడిపోతారు, ఎక్కువ కాలం కలిసి ఉంటారు అని చెప్పేసి ఆయన జాతకంలో చెప్పడం జరిగింది. అదే కాకుండా నిన్న జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తం కూడా ఎంతవరకు నిషిద్ధమైనటువంటి ముహూర్తంలో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనేది ఆయన చెప్పినటువంటి జాతకం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను మాట్లాడి వాళ్ళు ఏమైనా ఈయన జాతకం అడిగారా? ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి నాగ చైతన్య కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఎవరైనా ఈయన జాతకం అడిగారా? బాబు మా పిల్లలకు జాతకం చెప్పని అడిగారా? వాళ్ళు బ్రాహ్మిన్సే. వాళ్ళ జాతకాలు చూసుకొని వాళ్ళు ఎలా పెట్టుకున్నారో, వాళ్ళ జాతకం ఇచ్చా, వాళ్ళ జాతక చక్రం ఇచ్చా, వాళ్ళు ఏం పెట్టుకున్నారో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళిద్దరినీ విడిపోతాడని చెప్పడానికి నువ్వెవరు? నిన్న వేరేగా వస్తే కానీ నేను నువ్వెవరు విడిపోతారని నువ్వు చెప్పడానికి? అసలు ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్ళికి ఆల్రెడీ నిశ్చితార్థం అయితే నిశ్చితార్థం అయిన దానికి విడిపోతారని అప్పుడు ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఓకే, అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేకపోతే సినీ ఇండస్ట్రీ వాళ్ళ మీద మొత్తం టోటల్గా ఏదో తప్పు ఉందని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు నీ దగ్గరికి రప్పించుకోవడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నావా అనేది నేను ఒకటి అడుగుతున్నాను ఆయన. రెండోది, మీరు ఇప్పుడు మా అసోసియేషన్ కానీ కౌన్సిల్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ వెరీ సీరియస్లీ ఇమ్మీడియట్లీ యాక్షన్ ఈజ్ అ కంప్లైంట్. అంటే నేను ఎందుకు కంప్లైంట్ ఇమ్మంటున్నానంటే, సెలబ్రిటీస్ మీద వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబాల మీద మనకు సంబంధం లేకుండా వ్యక్తిగత జీవితంలో మన కోసం మాట్లాడి ఒక అమ్మాయి ద్వారా విడిపోతారు అంటే ఎంత దాకా కరెక్టు? అంటే ఇది మన అంటే కుటుంబాల్లో స్విచ్ పెట్టినట్టే ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ అనుమానాలకు తావుతీసిన ఈ వ్యక్తి మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయడానికి మా అసోసియేషన్ సీరియస్గా తీసుకోవాలి అనేది నా రిక్వెస్ట్. రెండోది, నేను అడుగుతున్నా, వేణుస్వామి గారి జాతకం వేణుస్వామి గారికి తెలుసా? ఆ జాతకం బయట పెట్టండి ఫస్ట్. మీరు ఎప్పుడు చచ్చిపోతారు, మీ కుటుంబం ఎప్పుడు దాకా ఉంటుంది, ఎప్పుడు విడిపోతారు, మీ మొత్తం టోటల్గా అనకూడదు. కానీ మరి మీ జాతకంకి మీ జాతకం ఆల్రెడీ రాసుకొని ఉంటారు కదా, ఆ జాతకం బయట పెట్టండి. ఎదుటి వాళ్ళ జాతకాలన్నీ మీరు చెప్తారు కదా, మీ జాతకం ముందు బయట పెట్టండి. అంటే నేను వేరే విధంగా మాట్లాడటానికి, ఆయన మాట్లాడినట్టు నాకు మాట్లాడడం రాదు, అంటే మాట్లాడలేను. కానీ అంటే అది కొన్ని ఎథిక్స్ అడ్డు వస్తాయి. అంటే నేను చెప్తున్నా, ఆయన జాతకం రాసి చెప్పాడు. నీ జాతకాలు ఇప్పుడు నువ్వు జాతకంలో మంచి చేయి. నువ్వు ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిగా నీ కాలుకు దండం పెట్టి నిన్ను తీసుకొచ్చేటప్పుడు నుండు నూరేళ్ళు చల్లగా ఉండు, పిల్లా పాపలతో చల్లగా దీవించు అని మనం జీవిస్తాం. అది దేవుడు రాత. మనం రాసినప్పుడు ఎవరు మేము చేయలేం. నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇలాంటిది ఏంటంటే ఈజ్ అ బ్లాక్మెయిల్ జాతకం అంటారు. ఇప్పుడు చెడుపులు చెల్లంగులు అంటారు కదా, ఇది నీకు కోయిదారులు ఉంటారు. ఆ ధరలు వచ్చి ఇదిగో నీకు ఇది ఉందమ్మా అది ఉందమ్మా, నువ్వు చీరెట్టు, నువ్వు జాకెట్ ఎట్టు, నీకు పోద్దన్నట్టు. ప్రతి దానికి మార్గం ఉంది. మీరు ఇప్పుడు వాళ్ళకి ఒక ద్వాసం ఉంది, ఓకే, ఆ ద్వాసానికి మార్గం నువ్వు చెయ్యి. వాళ్ళని పిలిపించుకో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ లైన్ కట్టు, ఆ గేటు కాడ ఆగు, అమ్మా మీకు ద్వాసం ఉంది, వెళ్ళు లోనికి వెళ్ళు, అది చెప్పు. వాళ్ళు విడిపోతారు, నేను సమంతది చెప్పాను, సమంత విడిపోయారు అంటే ఇప్పుడు ఏదో సమంత నేను చెప్పానమ్మా నేను చూసుకో అని చెప్పి ఇప్పుడు సమంత వచ్చి వేణుస్వామికి ఫోన్ చేసి సమంత గారే డైరెక్ట్గా ఏమంటే వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టారు, ఏం చేస్తారో తెలియదు, ఆ ప్యాకేజ్ నేను ఇస్తాను అన్నట్టు ఉంది. ఇది నిజంగా మరి సమంత అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది అదే, సమంతనే డబ్బులు ఇచ్చి చెప్పించింది అంటే ఇప్పుడు అలాగే ఉంది. సమంత విడిపోయారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదో ఆమె ఏదో ఫీట్ చేసిందని ఇంతకుముందు వాళ్ళిద్దరికి ముందే రిలేషన్ ఉందని అలాగంటున్నారని, సమంత గారిని ఏదో సమంత గారే చేశారనేది మా సమంత గారి ద్వారా ప్యాకేజ్ తీసుకున్నారు. లేకపోతే ఇది ఎవరైనా ప్యాకేజ్ ఇచ్చారా?
వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు, బాగుండాలని కోరుకోండి. ఓకే. వాళ్ళిద్దరూ అఫీషియల్గా సమంత గారు నాగ చైతన్య గారు ఇద్దరు అఫీషియల్గా విడిపోయారు. అవును. వాళ్ళ రిలేషన్షిప్ సుప్రీంకోర్టే ఇచ్చింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. 10 కాలం పాటు బాగున్నాడని కోరుకోండి, మంచి చెయ్యండి. అంతే తప్ప మీరు వాళ్ళు విడిపోతారు, వీడు విడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు అని చెప్పడం నువ్వెవడో అసలు నేను అడుగుతున్నా. ఓకే. నువ్వు కుటుంబాలు విడిపోతారు చచ్చిపోతారని చెప్పడం నువ్వెవరో అంటున్నా అడుగుతున్నా నేను. కరెక్ట్ కాదు కదా ఇది. ఓకే. అయితే మీరు ఇప్పుడు 2 విషయాలు ఎలిగేషన్ చేశారు. ఒకటి, వేణుస్వామి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇండస్ట్రీకి. ఎస్, ఉండొచ్చు. 2, లేదా సమంత గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని అటైనా వాళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటున్నట్టు చేయొచ్చు. ఎందుకంటే సమంత గారు ఇంతకు ముందు ఏదో వీరిద్దరికి ముందు నుంచి రిలేషన్ ఉంది, వాళ్ళ వల్ల విడిపోయాం అనేది ఒక రూమర్స్ ఆమె పెట్టిన పోస్టులకి కొంచెం సోషల్ మీడియాలో అయిపోయింది కదా. దానివల్ల మరి ఆమె ఏమైనా చేయించి అంటే వాళ్ళిద్దరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాం. మరి అలాగే మరి అంటే ఎవరో ఒకరు లేకుండా నీకు ఏదో నువ్వు ఏదో ఆశించకుండా వాళ్ళని ఎందుకు నువ్వు వాళ్ళ జాతకు నువ్వెందుకు చెప్తావు? వాళ్ళు నిన్ను అడగలేదు కదా. ఓకే. అవునా కదా. ఇప్పుడు నేనేమంటున్నా ఏదో ఒకటి జరిగి ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రేపు కాపురాలు చెడిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. కనుక ఇలాంటి సెలబ్రిటీస్ మీద ఈ కామెంట్స్ తగ్గించకపోతే దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఇదైతే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఒక సోమీలు ఉండొచ్చు, ఒకరు ఎవరైనా అలాంటి మొండోడు ఉండొచ్చు. ఓకే. అది ఇంకా నువ్వు గన్మ్యాన్లు పెట్టుకొని బౌన్సర్లు పెట్టుకొని ఇన్ని రోజులు తిరుగుతావు కదా. ఓకే. పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఎవరి పని చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నట్టు ఎవరి పనాలు చేసిపోతారు. కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, బాధ ఉంటుంది. నేను ఎప్పుడో 10 సంవత్సరాల ముందు చచ్చిపోతాను నువ్వు చెప్తుంటే నేను ఆల్రెడీ నాకు ఎలాగుంటుంది కోపం కదా. కనుక ఎప్పుడు కూడా ఒకటి మంచి చెయ్యి, చెడు చెయ్యకు. మంచి బయటికి చెప్పు, చెడు చెవులో చెప్పు. 4 గోడల మధ్య పిలు. ఏమండి 4 గోడల మధ్య నువ్వు వాళ్ళు రాకపోతే నువ్వు వెళ్ళు, ఆ గైడ్ గారి కాపలాగాయి స్టూడియో దగ్గర ఎల్లు, లోనకి ఎలాగైనా టైం తీసుకో, లైన్ కట్టు, ఎల్లు లోనకి వెళ్ళు, మీకు ఇది దోషం ఉందండి అని చెప్పు. నిజంగా ఉంటే నువ్వు మంచి చేసేవాడు ఉంటే అలాకాడికి వెళ్ళి చెప్తావు. ఓకే. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి మైక్ ముందు చెప్పావు. ఓహో. అది అఫ్కోర్స్ తను వీడియోలో లాస్ట్లో చెప్పింది కూడా అదే, జాతకాలలో పలానా దోషం ఉంది, దానికి రెమెడీస్ చేయించుకొని చల్లగా ఉండండి అన్నట్టు అతను బ్లెస్ చేశాడు. సో అది ఇక్కడ లైవ్లో చెప్పడం కూడా స్వార్థం అంటారు మీరు. మరి అదే కదండి, అన్నీ చెప్పేసి ఇంటర్వ్యూ క్లైమాక్స్ అప్పుడు వచ్చి మొత్తం టోటల్గా నేను దొంగని కాదు, నేను చాలా మంచివాడిని అని మా సినిమా ఇండస్ట్రీలో క్లైమాక్స్ ఎండింగ్లో శుభం కార్డు ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం టోటల్గా అమనాభూతులు తిట్టేసి ఐఎమ్ సారీ అన్నట్టు ఉంది ఇక్కడ. అవునా కదా. కనుక నేనేమంటున్నానంటే వేణుస్వామి గారు నిజంగా జాతకం కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రాదు ఈరోజు. ఆఖరికి ఆయన పరిస్థితి ఏమొచ్చిందంటే ఆయన వాళ్ళ భార్య ఇద్దరు వంట చేశాడు, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకొని బెట్టింగ్ రాయల్ని సూసైడ్ చేసుకున్నట్టు చేసాడు. ఈయన మొత్తం టోటల్గా నడి రోడ్డు మీద తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన నమ్మకాలకు ఒమ్ము చేసి ఆయన 11 సీట్లకు తీసుకొచ్చాడు. 165 సీట్లు ఆయనకి చెప్పాడు, కానీ రివర్స్లో తప్పు చెప్పాడు, పొరపాటున ఈయనకి వచ్చేసింది. కనుక అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసపోయారో వేణుస్వామి గారిని చూసి, అలాగే మొత్తం వైసీపీ వాళ్ళు ఎలా మోసపోయారో అందరూ చాలామంది ఈయనకు ఇంకా ఎవరైతే సెలబ్రిటీస్ ఈయన దగ్గర జాతకాలు చెప్పించుకుంటున్నారు మూర్ఖులు అంటాను నేను. వాళ్ళు మూర్ఖులే అంతే, అంతగా ఇంకేం లేదు. జాతకం చెప్పించుకుంటాను మూర్ఖులే. ఈయనప్పుడు నేనేమంటానంటే ఈ నిజమైన జాతకం చెప్పేవాడైతే ఈయన జాతకం ముందు ఈయన చెప్పుకోగలరా? రెండోది ఎదుటి వాళ్ళు రాతండి, తలరాత ఎవరు రాస్తే ఎలా చేయగలరు. ఇంకోటి ఏమంటుందంటే మీరు 2 విషయాలు చెప్తున్నా. ఆయన నిజంగా జాతకం చెప్పేవాడైతే మంచి చెప్పండి, చెడు చెప్పద్దు. మీరు వాళ్ళని ఆస్వాదించండి అంతే తప్ప మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టే కనబడుతుంది. ఇది ఎక్కడో ఇదో జరుగుతుంది. అలాగే మీ సెలబ్రిటీస్ అందరినీ కూడా ఏదో టార్గెట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, మీరు నిజంగా జాతకం మీది చాలా పర్ఫెక్ట్ అయితే, పక్కా అయితే, మంచి జాతకం మీ దాంట్లో మీరు ఏ దాంట్లో కూడా డిఫరెన్సెస్ లేవంటే మీరు గన్మ్యాన్స్ను మీరు ఎందుకు బాన్సర్లు పెట్టుకుంటున్నారు? మీరు స్వేచ్ఛగా ఎందుకు తిరగలేకపోతున్నారు? మీకు ఏమైనా జనాలు వచ్చి కొట్లాడుకుంటూ లైన్ కట్టేస్తున్నారా? కాదు కదా. కనుక ఇవన్నీ కూడా స్వేచ్ఛగా బయటకు రండి, ఒక్కలుగా రండి, ఒక్కలుగా నిలబడండి. మీ టాలీవుడ్ నుంచి ఉన్న సెలబ్రిటీలే చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లు, ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే రష్మిక మందాన దగ్గర నుంచి, డింపుల్ హయాతి దగ్గర నుంచి, రీసెంట్గా సముద్రకని కూడా
వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకున్నాడు, వీడియోలు బయటకు వచ్చినాయి, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు టెంపుల్లో ఉండి. వాళ్ళకి బుద్ధులు లేవు, వాళ్ళు మూర్ఖులు అంతే. అంతే, వాళ్ళకి బుద్ధులు లేవు, వాళ్ళు మూర్ఖులు అంతే. నేను అంతకని ఇంక వేరే చెప్పను. నేను మీరు ఏ పేర్లు చెప్పా నాకు అనవసరం. వెళ్ళి చూపించుకున్నారు, బుద్ధులు లేవు, మూర్ఖులు ఓకే అంతే. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను జాతకం తప్పని చెప్పట్లా, నేను పూజలు తప్పని చెప్పట్లా. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు స్వామి అని చెప్పించుకునేవాడు మూర్ఖుడు. నా జాతకంలో నేను ఎప్పుడు రోడ్డు మీద పడిపోతానో చెప్పు స్వామి అనుకున్నాడు మూర్ఖుడు. నేను ఎప్పుడు విడాకులు తీసుకుంటానో నా చెప్పు స్వామి అని చెప్పినవాడు మూర్ఖుడు. ఓకే, నీ జాతకం కోసం మంచి చూపించుకో, చెడు చూపించుకోవడానికి వెళ్తున్నావు ఎందుకు మూర్ఖుడా అని అడుగుతున్నా నేను. ఓకే, మీకు అర్థమవుతుందా? అర్థమైంది. చెడు చెప్పడానికి వాళ్ళే చెప్పేట ఎవరైనా చెప్తారు రోడ్డు మీద. నువ్వు ఎప్పుడు పోతావు అంటే ఏ రాయి వచ్చినా మనకు గుద్దివచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు అంతే తప్ప మనం చెడు చూపించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు డబ్బిచ్చి. ఓకే, మంచి చెప్పించడానికి మంచి చేయడానికి మన గుడికి వెళ్ళండి. గుడికి దేవుడి కాడ దండం పెట్టుకోండి. మీరు దేవుడి కాడ పూజలతో పూజ చేయించుకోండి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు నమ్మొద్దు అంటున్నా. జాతకం నమ్మండి, పూజారిని నమ్మండి, పూజలు చేయించుకోండి, దేవుని నమ్మండి. దేవుడు ఉన్నాడు అనేది నిజం, ఇది వాస్తవం. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ దేవుడు ఉన్నాడు అనేది నిజం. ఇలాంటి దొంగ స్వాములు ఉన్నారు అనేది అబద్ధం. అది నేను అనేది. ఓకే, దొంగ స్వాములు, కొంతమంది దొంగ బాబాలు ఇవన్నీ కూడా మనం ఇలా మాయల మరాఠీలు పడుతూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్తున్నాం. మిమ్మల్ని కొంతమంది లోపరుచుకుంటున్నారు, కొంతమంది మాయ చూస్తున్నారు, కొంతమంది ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ రప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మనం రేపు పోతాం అంటానికి మనం జీవితం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనం రేపు మా జీవితం ఎలాగుందో చెప్పించుకోవడానికి దేవుడు రాసిన రాత నడుస్తుంది. కనుక ఇలాంటి మాయగాల్ని నమ్మొద్దు, ఇలాంటి మాయగాల దగ్గర ఉచ్చులో పడవద్దు అని మాత్రం నేను సెలబ్రిటీకి చెప్పగలుగుతున్నాను. ఓకే, అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా, కౌన్సిల్లో కూడా వన్ ఆఫ్ ది పోస్ట్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నాను. ఈ ఇష్యూకి సంబంధించి క్వశ్చన్ రైజ్ చేసి తనపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా స్టెప్ ముందుకు వేయదలుచుకున్నారా? అసోసియేషన్ తీసుకోవాలి. యాక్చువల్గా మా కౌన్సిల్కి సంబంధం లేని ఇష్యూ, ఛాంబర్కి సంబంధం లేని ఇష్యూ. ఇండస్ట్రీ వ్యక్తిగా నేను రికమెండ్ చేయగలను తప్ప యాక్చువల్గా మా అసోసియేషన్ విష్ణు గారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఇలాంటివి మరి యాక్షన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు మా అసోసియేషన్ తీసుకోవాలా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో నాగార్జున గారు వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళ వ్యక్తిగత జీవితం మీదకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీగా మీరు అడిగారు కాబట్టి ఇలాంటిది కొంచెం చాలా విన్నాం కాబట్టి బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప యాక్చువల్గా ఈ ఇష్యూలోకి నేను దూరను కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూలు మరి ఇండస్ట్రీకి బ్యాడ్ తెస్తున్నాయి. ఇండస్ట్రీకి మన లావణ్య రాజస్థాన్ విషయం అవ్వచ్చు, సో మనీ ఇంకోటి అవ్వచ్చు, ప్రతి ఒళ్ళు ఇండస్ట్రీకి డ్రగ్గిస్టులు అవ్వచ్చు, ఏది జరుగు ఇండస్ట్రీ సినిమా వాళ్ళ మీద పడిపోతున్నారు. సినిమా వాళ్ళ మీద ప్రతిదీ బ్యాడ్ వస్తుంది. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులకు కూడా మాకు ఇండస్ట్రీ బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, కలమ్మ తల్లి నేను తింటున్న వ్యక్తిగా 100% నాకు రైట్ ఉంది కాబట్టి నేను దాన్ని ఖండించడానికి నేను వచ్చింది తప్ప ఇది ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ పెట్టాలి, వ్యక్తిగతంగా మా అసోసియేషన్ కంప్లైంట్ పెట్టాలి. కానీ వెరీ సీరియస్గా తీసుకోవాలని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే సీరియస్గా తీసుకోకపోతే రేపు ఇంకొకటి ఇంకా ముందుకెళ్ళి ఇంకో జాతకం చెప్తాను. జాతకం చెప్పడం తప్పు కాదంటలేదు. మనకు సంబంధం లేని జాతకం తీసుకొచ్చి అది బ్లాక్మెయిలింగ్ జాతకం అంటాను నేను. ఇది బ్లాక్మెయిలింగ్ జాతకం అని నేను అంటాను. ఓకే, నువ్వు జాతకం తప్పు అని నేను అనట్లా. అది 4 గోడల మధ్య నీకేం జరుగుతుందో, నువ్వేం చెప్తున్నావో, పలానా రోజు గోరు ఏమైపోతుందో నువ్వు చెప్పు. బయటికి పబ్లిక్కి చెప్పొద్దు. ఓకే, అది నేను అనేది. అంతకని ఇంకే పబ్లిక్కి చెప్పి ఆ పబ్లిక్ చెప్తాడు భయం. ఇప్పుడు వాళ్ళు ఇంకా పాపం పెళ్ళే చేసుకోలేదు అంటే ఒక డౌట్ క్రియేట్ చేసావు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంకా 10 మంది రాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళ మీద కదా. ఓకే, అవునా కదా. కనుక నేనేమంటాను, సమంత గారు తప్ప లేకపోతే ఇంకొకరు తప్ప వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు చక్కగా విడిపోయారు మంచిగా. వాళ్ళిద్దరూ ఈజ్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఓకే, ఇందాక కూడా అనుమానం పడింది. ఎందుకంటే నేను సమంత గారి మీద ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఈజ్ నాగ చైతన్య. నేను నా ఓటు అంటూ ఎటు వేయాలంటే నేను నాగ చైతన్యకే వేస్తాను. నేను సమంతకి వేయను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సురేష్ బాబు ఫ్యామిలీ కానీ, నాయుడు గారి ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ నాకు చిన్నప్పుడు తెలుసు, అబ్బాయి కూడా తెలుసు కాబట్టి, వాళ్ళ మదర్ అందరూ కూడా తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ఎవరికి కూడా కాంట్రవర్షియల్ కాదు, ఎవరితో కూడా వ్యక్తిగతంగా బాగా గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా వర్కింగ్ మైండ్ ఈజ్ అ పర్ఫెక్ట్
ఆనెస్ట్ మనసు కాబట్టి నేను ఆయనకే ఓటేస్తాను. ఓకే, ఎందుకంటే ఆయన విషయంలో తప్పు జరిగి ఉండదు అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయం. ఇక వేరే వ్యక్తిగత విషయాలకు నేను వెళ్ళను ఓకే, ఓకే, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ అభిప్రాయం మాకు తెలిపినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు చూశారు కదా, వేణుస్వామి జాతకాల పేరుతో ఇండస్ట్రీ పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే సద్విమర్శలు, కువిమర్శలు ఏదైనా అనుకోవచ్చు. ఇండస్ట్రీ అయితే ముప్పేట దాడిని ఎదుర్కొంటుందని మన నటికుమార్ గారు చెప్తున్నారు. మన డ్రగ్స్ ఇష్యూ అవ్వచ్చు, లావణ్య ఇష్యూ అవ్వచ్చు, రాజధాని ఇష్యూ అవ్వచ్చు, ఇప్పుడు ఈ జాతకాల ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా సరే ఇండస్ట్రీ కార్నర్ అవుతుంది. ఇండస్ట్రీ కార్నర్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నటికుమార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.